భీమాలి జంక్షన్. భీమాలి జంక్షన్ విశాఖపట్నం నుంచి విజయనగరంకి వెళ్ళే దారిలో అతి చిన్న ఒక మారుమూల గ్రామం అండి. కానీ ఈ గ్రామం అంటే విజయనగరం పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నంలో అందరికీ కూడా మామిడికాయ పచ్చళ్ళు సప్లై చేయడంలో ఈ గ్రామం సిద్ధహస్తులండి. ఇక్కడ తయారు చేసే మామిడి పచ్చళ్ళకి చాలా గిరాకీ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు తమిళనాడు, హైదరాబాద్ లాంటి వేరే రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి. పూర్తి తయారీ విధానం వాళ్ళ మాటల్లోని విని పూర్తిగా తెలుసుకుందాం. మొక్కలు కోస్తాం. నెల 15 రోజులు ఎంతమంది చేస్తున్నారు ఇలాగా? చేస్తామండి. ఊరంతా అవుతుంది. ఊరంతా చేస్తారు. ఊరి పేరు భీమాలి. భీమానికి ఒక టన్నుకి మొత్తం ఎంతమంది పని చేస్తారు? ఒక టన్నుకి 5 పని చేస్తారు. 5 శ్రమ పడితేనే కానీ రాదు. ఉన్నదండి. టన్ను 12,000 ఉందండి. ఎంత? టన్ను 12,000. టన్ను 12,000 ఉన్నదటండి. ఎన్ని అంటే టన్ను ఎంత ఉన్నప్పటి నుంచి చేస్తారు వ్యాపారం? టన్ను 20,000 ఉంది. ఉన్నప్పుడు కొన్నారండి. 18,000 కొన్నారండి. అలాగా దాన్ని పెట్టి కాయలు కొలిది కాయలు ఎక్కువ తగ్గుతుందండి రేటు. కాయలు తక్కువ కాయ లేనప్పుడు రేటు పెరుగుతుందండి. కాయలు ఎక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. ఈ సంవత్సరం కాయలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఇప్పుడు తక్కువ ఉన్నాయండి. కాయలు తక్కువ ఉన్నాయి, అందుకే రేట్ ఎక్కువ ఉంది. మీ పేరు చెప్పమ్మా. సూర్యుడమ్మ. ఆవకాయ చేస్తున్నారు. ఆవకాయ కటింగ్ చేస్తారు. ఓకే. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తారు? ఇదేనా ఆవకాయ? ఇదిగోండి మామిడికాయలు చూడండి. మీ పేరేం పేరమ్మా? సత్యవతమ్మ గారు. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? మీరు 10 సంవత్సరాలు బట్టే. అందరూ 10 ఏళ్ళు బట్టే. మీరు ఎక్కువ సీనియర్ మీరు? అయితే సీనియర్తో కూడా ఒకసారి మాట్లాడదామండి. చెప్ ఆ 100 కాయలకి 3 కేజీలు ఆపిండి అండి. 2 కేజీలరా ఉప్పు అండి. 10 కేజీలు బెల్లం అండి. ముక్కలు కోసి ఆ బెల్లం సిద్ధ కొట్టించి ఆవపిండి, ఒక కారం, కేజీ కారం కలపాలండి 100 కాయలకి. ఇవన్నీ కలిపేసి రొమ్మలాలు వేసి 6 రోజులు పొంది 7వ రోజున దేవేసి ఎండబెడతానండి. అదండి. ఎండబెట్టిన తర్వాత 21 రోజు ఓటలు ఎండాలండి. ఓటలు ఎండిన తర్వాత అప్పుడు ఎండిపోయిన ముక్కలు ఓటలు కలుపుతారండి. అందులో మిరియాలు, లవంగ మొక్కలు, ఎల్లుల్లిపాయలు అన్ని కూడా వేస్తారండి. సో ఇదంతా మొత్తం అంతా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు అమ్మ అన్నట్టు 15 రోజులకి కీర్ అవుతుందండి. 15 రోజులు పడుతుంది. ఇవన్నీ కలిపి నాణ్యతకి 15 రోజులు పెట్టేద్దండి. అన్ని అమ్మా ఎలా తయారు చేస్తారు? ఏంటి సంగతి? మైక్ దగ్గర పెట్టుకో, మెల్లగా దగ్గర నాలాగా పెట్టుకో. చెప్పు. 7 రోజుల తర్వాత ఎండబెడతారు. మీ పేరు చెప్పండి అమ్మా. రమణమ్మ గారు. ఎన్ని సంవత్సరాలు పాటు పని చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు అమ్మా? 10 సంవత్సరాలు బట్టా. ఇదిగోండి మామిడికాయలు.
ఆ, మళ్ళీ కలుపుతాం. ఎండిన తర్వాత మళ్ళీ కలుపుతారు. కలుపుతాం. ఆహా. ఆ, చెప్పండి మీ పేరు చెప్పండి. సోములు సోములు గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నా 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి ఆవకాయ తయారు చేసేది వ్యాపారంలో ఉన్నారు. ఎలాగ ఈ తయారు చేసే విధానం వస్తారా ఏమని చెప్తారా? బెల్లం ఆపిండి ఎత్తాం. ఎండ 7 రోజుల తర్వాత మళ్ళీ ఇంచుమించు 15 రోజులు ఓటండి. 7 రోజులు మళ్ళీ మరో 15 రోజులు. ఇలాగా ఈ 15 రోజులు ఇది 7 రోజులు ఉంచుతారు. 15 రోజులు మీరు ఫుల్గా ఎక్కుంటాం కాబట్టి అలా మేము 15 రోజులు అవుతుంది. తక్కువ పెట్టుకున్న వాళ్ళు 15 రోజులు అయిపోతుంది. ఇలాగ డబ్బాల్లో పెడతారండి, చూడండి ఒకసారి. ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇలాగ ఎన్ని డ్రమ్ములు వేస్తారు ప్రస్తుతం సార్? అది దానికి లెక్క ఉండదండి. టన్నుకి ఎన్ని డ్రమ్ములు వేస్తే అన్ని డ్రమ్ములు. ఇప్పుడు కవర్ వేసారు కదా, అది డ్రమ్ములే కదా. ఇంకా ఎక్కువ వేస్తాం. ఇప్పుడు ఆ డ్రమ్ములు కూడా అవే. ఆ రమ్ములు ఎక్కకూడదు. పోయినట్టే. నీళ్ళు అసలు తడ్డానికి వీల్లేదు. తడి తగిలింది అంతే పోయిన లెక్క. తడి తగలకూడదు. తడి తగలేకూడదు వారం రోజుల వరకు. వారం రోజుల వరకు. మరి వర్షం పడకుండా టర్పాలు ఏమైనా వేస్తారా? కాదండి, ఊరగాయ తగిలితేనే పనికిరాదు. పట్టాలు వేసుకోవడమే. ఆవకాయ ఏది కడప టర్పాలు వేసుకోవాలి. కానీ ఆవకాయ కానీ తడపలేదు. ఇప్పుడు ఇగోనండి, ఇప్పుడు పైన టర్పాలు వేసారు కదా, అలాగే టర్పాలు వేసేస్తారు. ఇప్పుడు వీటికి కూడా అలాగే టర్పాలు వేసేస్తారండి. కట్టి సొక్కి 7 రోజుల వరకు ఇలా కట్టి సొక్కేసి ఎండ పెడతాం. అలాగే అయితే ఇప్పుడు ఎండ పెట్టిన దగ్గర చూపిస్తానమ్మా. అయితే ఇగోండి, అలాగా తయారు చేసిన ఆవకాయ ఇదంతా కూడా ఎండబెడుతున్నారు చూడండి. ఉంటదండి. అది చక్కగా తోడుకోవాలా. దానిలో ఇంకా మెటీరియల్ అన్ని వెయ్యాల. ఆయిల్ వెయ్యాల, మిరియాలు, లవంగీలు అన్ని వెయ్యాలి.
ఇంటికి వస్తూ అందులో ఎల్లుల్లిపాయలు ఆ. ఇవన్నీ ఉంటాయి. కేజీ 90 రూపాయలు. కేజీ 90 రూపాయలు. హోల్సేల్ ఉమ్. అంటే మామూలు రిటైల్ బయట అయితే ఇప్పుడంటే హోల్సేల్ వస్తుంది కదా అలా పంపించేస్తాం. ఇలాగైతే పైన 120 బయట అయితే 30 రూపాయలు లాభం. 120, 130, 120 ఆ. ఆవు పిండి, కారం, బెల్లం అమ్మా, ఉప్పు. వెళ్తుందమ్మా. నుంచి మామిడి ఆవకాయ వ్యాపారంలో ఉన్నారు. కటింగ్కి వెళ్తానండి. కటింగ్ చేస్తారు. ఆ, ఇదిగోండి కత్తిపేట, ఇవ్వండి. ఇదిగోండి మామిడికాయలు. 5వ నెల నుంచి 6వ నెల వరకు తయారు 5వ నెల నుంచి 6వ నెల. వాడుతుంది కూడా. ఆహా. సరే అయితే ఆవిడకి ఇవ్వండి. ఆవిడ